నాదా నాదా పెడస్తున్నా అయ్యన అందరూ అయ్యన నాద ఎవరా పన్నెండు వీధులు పట్నంలోన నాలుగా ఈదులు అన్నడు మధ్యలోను ఎవరో లక్ష్మీదేవమ్మ గారు ఆవుని గోవుని కూడా తోలికొచ్చి ఇలా వెలకాకలు పెడుతుంది నాదా పేడేశ్వర వద్దులేసి ఆ ఆవు ముఖం చూస్తే నత్తముడు నామాలన్నాయి ఆ ఆవుకే చూస్తే సందుడు పొదువు ఉన్నది పంచుకొట్టు బాబాలు కూడా కొట్టిపోదే ఎంత డబ్బు కూడా లేదు ఆ ఆవు గోవు మన ఆలమందలో ఉండాలన్నారు గోయం అయితే దేవి మనకు తోడుగా ఎవరి మంది వెళ్తారు లేవు పుల్ల ఎవరి మంది పుడతా ఉన్నాయి కర్రీ ఎవరి మంది కరదరిపు ఉన్నాయి అయితే చాలా మంది ఉన్నా అటువంటి ఆవు గోవులు అంటున్నాం మన దొడ్లో ఉన్నాడు గొల్లల అబ్బాయి గొల్ల గోపుకుడు గోపుకి ఎగ పెడతాం ఆవుకి గోపుకి సుడి చాపులు చూడమంటా అన్నాడు గోయం అది రావు గోపుడు వెలుగులో గోపుడు పలికాలకించి చెంబు దుడ్డు కదా చేత పట్టుకుని దాని ఎదికి దండ గడియాలి ఇస్తే చేతికి హేర గడియాలి పంచుకొని పాడాలు చుట్టుకుని అలా బయలుదేరి చేయడం
ఇది రాజుగోరండి తన్నాల బాబయ్య అదేటయ్యా బాబు ఏవండి రాజుగోరండి రెండు చేతులతో మీ పాదాలకు 10,000 వందనాలు మహాప్రభువుని పెట్టాలి తన్నం అదే తన్నాల బాబయ్య తన్నాల బాబు చెప్పారే నీకు పెట్టాలండి ఏవండి రాజుగారు రెండు చేతులతో 10,000 వందనాలు మహాప్రభువుని పెట్టాలా రాజుగారి కాలుకి అదేటయ్యా పెట్టి పని లేదు అయ్యయ్యో లేకపోతే ఎంత దూరం నందూరికి ఎంత దూరం అంత దూరం నుంచి గోపాల కోసం పాతకు వస్తూ 10,000 రూపాయలు ఖర్చు పెట్టి నేను రాజుగారు పాదాలు పెట్టి నేను దండం పెట్టినా ఆ 10,000 రూపాయలు ఉంటే నిద్ర సుఖంతా భారతదేశ రోజులు ఇక్కడ దాకా రావాలా ఆ 10,000కి మధ్య కట్టుబడి ఆగిపోతే పొద్దున్న నాకు సొట్టయ్య గుడ్డే మేకలు కొనుక్కుంటే ఆ కూలిపోయి డబ్బులు నాకు రావా నాకు తెగులు చాట్లు లేవా ఎవరో తెగిలిచాట్లు తెలివితేటలు లేవా తెలివితేటలు లేవా అన్నారు జబ్బాలు లేదు మేము డబ్బు కాదురే బాబు డబ్బు అంటేనే నీకు ఎన్ని చేతులు ఉన్నాయి లెక్క పెట్టు 1 2 3 4 5 1 2 3 4 5 అది పైకెత్తు 1 2 3 4 5 చదువుకోలేదు 1 2 3 4 5 5 కలుపు పెట్టు రాజు ధర్మం ఏమండి రాజుగారు నా 10 ఏళ్లతో మీ ఈ పని అయితే ఈ పాటికి చాలు పెట్టుకున్నా బాబు 10,000 రూపాయలు అనుకుని నా గుండె చాలిపోయి వెనకాల గోలు చాలిపోయి అది లెక్క ఏమండి మహాప్రభు రాజుగారండి మీ బంగారు చేతులతో ఆ పాదాలకు 10,000 వందనాలు మహాప్రభు రాజుగారు బంగారు చేతులతో నీ పాదాలకు 10,000 వందనాలు మహాప్రభు బంగారు చేతులతో రాజుగారి పాదాలకు ఏమండి మహాప్రభు రాజుగారండి మీ బంగారు చేతులతో నా పాదాలకు 10,000 వందనాలు నా చేతులు గోపన్న దుష్టు దుర్యాదండ మీద భక్తులు పాండం మెరగాలి సరే వచ్చి మన ముందుగా నేను ఆయన ఏమిటి మహాప్రభు రాజుగారండి మీ బంగారు పాదాలకి 10,000 వందనాలు మహాప్రభు అర్ధరాత్రి వేళ నిస్తరాత్రి వేళ నిద్దారి సౌముని రుచాల పక్షులు నిబంధన వేళలో పసిపెట్ట తల్లులు వాళ్ళు మనుషుల వేళ తాము నన్ను పిసికారండి బాబయ్య పిలిచారు పిసకలేదు రాజుగారు నేను పిలిచారు నేను పిసకలేదు రాజుగారు పిలిచాడు బాబయ్య అయితే గోపుకుడా వచ్చేసేవా ఆయన మహాప్రభు వచ్చేస్తాను బాబయ్య రాజుగారు ఏమన్నారు వచ్చేసేవా అన్నాను వచ్చే మహాప్రభు అయితే గోపుకుడా నిస్తరేత్రి వేళ నిర్ధారణ సభని అర్ధరేత్రి వేళ ఎవరు ఎత్రి వేళ రుచాలు వచ్చుడు 1,000 వేళ పొడిచికందరా కాండాడాలా బలమైన పొందాల బాట పడిన ఎగబెట్టిన కావడం ఏమీ కాదు ఎవరో ఆడవాళ్ళ లక్ష్మీ అమ్మగారు 12 విధిలో పట్టణంలో 4 5 నడిమధ్యలో మన గోపాలపట్నం గ్రామంలో తోలుకొచ్చి ఆవులి గోడు కూడా అమ్మకి చెప్తుందంట ఆ ఆవుని కూడా చూస్తే ఎంత డబ్బు దాము కూడా పర్లేదు తోలుకొస్తాను క్యాటుపెట్టాను ఆయన సిక్కు మహాప్రభు చిత్రం కాదురా బాబు అవసరం చిత్తం అర్థం కాదు నమస్కారం బాబయ్య నమస్కారం పెట్టుకో రాజుగారు ఆవిడని ఎంత డబ్బు ధనం సరి కొనుక్కొచ్చామన్నా డబ్బు ధనం ఎంత డబ్బు అది కాదా నీ దగ్గర ఏమాత్రం డబ్బు ధనం ఉన్నదయ్యా నీ కాడ
కాదు అంటే నీ కాదు నీ దగ్గర నీ దగ్గరండి అన్న రెండో కాదండి నా దగ్గర దగ్గరి సంచులు గోను గోండు తట్టును తట్టుడు గుట్టును గుట్టుడు ఎండి బంగారం డబ్బులను ఈ టెంట మీద ఎక్కి పైకి ఎక్కి తొక్కి ఎంత ఉందో నాకు తెలియదు బాబయ్య కానీ ఇంత డబ్బులను ఎండి బంగారం సరే ఇలాగా వాళ్ళని పాటకొచ్చాను కానీ ఇంటికాడికి ఎన్ని ఉండదు బాబయ్య గారు మరి డబ్బు రానున్నానన్నా ఇప్పుడు దాకానే తొక్కి ఎండి బంగారం అంటున్నాడు నా కాదని చెప్పావు ఇప్పుడు దాకా నువ్వు అందుకే చెప్పాను ఇంకా నీకు తెగితేరావు మీకు పోయి కాదు మీ వల్ల కాదు మీ వల్ల కాదురా మీ వల్ల కాదు కాదు ఎవరు మమ్మల్ని వాళ్ళ కాదు ఇప్పుడు మీ వల్ల కాదు నీ వల్ల కాదన్నారు కానీ వాళ్ళ కాదు చెప్తావేట వల్ల గోపుతున్నామయ్యా ఇప్పుడు చెప్పానా డబ్బు దాను ఎన్ని బంగారం అంతా మా రాజుగారికి ఉంది కాదు నేను కట్టపోలేదు అత్తి కట్టి రాజుగారికి ఉన్నా రాజుగారికి వెళ్ళి తెచ్చేసి ఆవులన్నీ కొనేస్తాను అనమాట డబ్బు తెచ్చేసి మరి వెళ్ళాకని ఇల్లు వచ్చేస్తాను ఎన్ని కోసులు వెళ్ళేవయ్యా 3 కోసున్నారండి 3 కోసులు 3 కోసులు కాదు 3 కోసులు ఇంకెన్ని కోసం అదే నా కోసినాలు కూడా అయిపోయింది అలా దొడ్లో ఎప్పుడైతే దొడ్లో పెట్టాడో ఆవుని గోను కూడా తోలుకొచ్చి గోపుడు కూడా రాయ్ అప్పుడు కూడా గోపుడు ఆవుని కూడా తోలుకొచ్చి దొడ్లాసి మర్నాడు పొద్దున్నే ఇలా దొడ్డు చేస్తున్నాడు ఎప్పుడైతే గోపు కూడా మన్నాడిపోతే దొడ్డి తీసి స్వామి పండుగ హాజరండి కొట్లన్న మహావిష్ణుమూర్తి అమ్మ ఆకలి అమ్మ ఆకలి అమ్మ ఆకలిని అలమడుతున్నాడంటే శివనారాయుడు ఆ బెమ్మగోడికి ఆగిలిపోయిపోయి ఈ తుప్పసాడు నుంచి ఆ తుప్పసాడికి వెళ్ళి కొట్లున్న మహావిష్ణుమూర్తికి 4 పాదాలు దాపి 4 దారులు ఒక దారి చేసి అలా పాలిస్తుంది ఎప్పటికి పాలిస్తుందో బెమ్మగో పాలిచ్చేసి ఏమూ ఎరగనట్టు మళ్ళీ బెమ్మగో ఆమందలో కలిసిపోతుంది అలా ఏ రోజుకి ఆ రోజు లక్కమూరు పాలిచ్చేసి ఏమీ ఎరగండి ఆమందలో కలిసిపోతుందంట. అప్పుడు కూడా తలాపుడు మహారాజు అన్నాడు, ఒరే గోపుకుడా మహాప్రభు మన కొత్త గోవును కొని ఎన్ని రోజులు పొద్దు అవుతుందిరా? 3 రోజులు పొద్దుంది మహాప్రభు. ఒక్కరోజన్నా కొత్త గోవు పాలు నువ్వు తీసుకొచ్చావని ఆయన అయ్యా తీయమలేదు బాబు, నేను తీయలేదండి. చెప్తే చేసేస్తావు.
గోపుగిడా రేపు చూడగా తెల్లారితే మన గోపాలపట్నం పట్టణంలో బేవాడ దుర్గతల్లికి నైవేద్యం పెట్టాలంట. అయినా గోపాలు తీసుకురామని మరి గంగీదేవి గారు ఆర్డర్ వేశారా? చిక్కం బాబయ్య, చిక్కం బాబయ్య. రే బాబు మమ్మల్ని దెబ్బకిరా. రే బాబు సేపులు వచ్చేసారా? పెడితే తినండి వెటనా తిన్నదా కదా. ఏమండి కాదు ఏమండో రాజుగారు ఆవుకండి ఉన్నాకండి పాలు తీస్తే గాడి పాలు తీసేటంట. ఏ గోపుకిడా ఇదిగోరా వరదాడు. ఓ ఏమనుకన్నా ఏమనుకన్నా బెదిరితే కుర్ర కొత్తడు. మొక్కలు తీసుకో ఏం చేసి వాలి. అవునవును ఆ మొక్క కూడా గట్టుకోసుకొని వదిలేసాను. నాదట్టుకో బాబు, నాదట్టుకో బాబు, నాదట్టుకో బాబు, నాదట్టుకో బాబు. ఓయ్ బాబు, ఓయ్ బాబు, తల్లిపల్లిడు తల్లిపల్లి బాబుడు ఏదో తల్లిపల్లిడు ముగ్గురు మనుషులు మూడే దాకా తినేసారు. ఓయ్ బాబు, ఓయ్ బాబు, ఓయ్ బాబు, ఏమయ్యా ఓయ్ బాబు, ఓయ్ ఒక్క మంతుడు, భగవంతుడు భగవంతుడు ఓయ్ మెమ్మ దేవుడా, రా బాబు. ఓయ్ ఓయ్ బాబు, ఓయ్ బాబు, నా మక్కిరి పోయింది బాబు. ఓరేవండి బాబు, ఓరండి. ఈ మక్కిరి పోతే పోయింది కానీ ఈ మక్క ఇరిగిపోయింది డౌట్ ఉంది బాబు. పక్క మక్క పక్క. ఓ బాబీ గారు, ఏ గోపాలపట్నం గ్రామంలోనే ఎవరన్నా దాఖలు ఉంటే కాకేంటి బాబు, ఎవరన్నా దాఖలు ఉంటే కాకేంటి బాబు. నేను ఆరంభిడు ఆడున్నా. బాబు మీకు సర్టిఫికెట్ ఉందండి? సర్టిఫికెట్ రా, సర్టిఫికేట్ ఉందా అడగాల. సర్టిఫికేట్ అడుకోలేక వెళ్తాండి, వైద్యానికి వెళ్తాను. అలా బాగుండాలి ఉంటారు కదా. అదే సర్టిఫికేట్. రాజుగారండి, మీ కొత్త వ్యాపారాలు మీరు తీరేని మహాప్రభు ముందరికి వెళ్తే ముట్టుతో పొడిచేస్తుంది, వెనకాలకి వెళ్తే కాలుతో తినేస్తుంది, బతుకుంటే తెల్లారితే పండగ అంటున్నారు కాబట్టి ఏ చనకాయలు నమ్ముకుని ఎత్తుకాదు కానీ ఇదన్నీ కావుతో చేయలేని మహాప్రభు. ఇంకా గుడి కట్టలేదు కానీ నాయన అక్కడ అయితే గోపుడా నాయన ఆ లక్ష్మీ అమ్మగారు బెమ్మగోవకి దానా పెట్టి అలవాటు ఉన్నట్టుంది. దానా కట్ట పెట్టి చూసేవారా? మర్చిపోతాను రా, మరి నీకన్నా కాకుండా కదా ఆడు అలాగో నీకంటే ఎక్కువ కావేసి
టీయా టీయా ముందా ముందు అయితే మున్సిపల్ బాగా పాట చెప్పారు నొకరమే మేము అడిగేంటి మీరు అడగొద్దు నువ్వే జ్ఞాపకం చేస్తావు తెచ్చి పోసేయాలి వెనకాల నుంచి జోకుల్లో లాంచ్ చేయట్టు కొలుస్తుంది మహల్ $800 తెచ్చాడంటే ఇట్ని జల వస్తాను వెనక వెనక ముందు చెప్తావు మరి శుభ్రం ఇల్లోకి వెళ్ళేసి నీకు చెరువు నీళ్ళు పెడతానే ఆవు దాన పెడితే నీకు తేలిపోతున్నారా నాయన అండి ఆవు దిగ్గుతారు వస్తుందండి భర్త తోడు కూడా బకెట్ వెళ్ళిపోయానండి బాగా కలిపేసాను ఆవుకి పుట్టు కట్టి బిగించి కట్టేసాను అబ్బబ్బబ్బబ్బా బకెట్ వచ్చి నమ్మకం పెట్టాను ఓహో అది తిన్నా బాబయ్యా తిని 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 ఇసుకుపోయి బాబు ఇసుకదా నా బాబయ్య మా ముట్టిగాడైతే ఇసుక తింటుందా ఏం తింటుందా పాలు ఇచ్చేస్తారు బాబు ఏంటి? పాలు ఇచ్చేస్తారు ఎంత మళ్ళీ మీకు ఇచ్చేస్తుంది చెప్పాలమ్మంటావా చెప్పాలా కూరలు పోతాయి బింది బింది లాగా టీలు బింది 30 ఏళ్ళు క్యాన్ తెమ్మంట క్యాన్ అబ్బా నీళ్ళు ఉంటున్నాను అడ్డు ఉండదు అన్న తెమ్మంట నాకు అందడం ఉండదు అన్నదా పొడిపోతా అన్నానండి అలాగనండి మరి ఇంకేంటి వాళ్ళు పక్కన కూడా తోడేస్తాం గీజువాక గాజువాక గాజువాక రాజువాక గీజువాక అనకాదలు దారిందా వేరే గొట్టంలో చూడట్లేదు చెరుకుపోయా అదే చెరుకు పెనం ఉంటారు కదా అక్కడ బెల్లం వండుకుంటున్నారా ఇక పొయ్యి అది ఆ పెనం తేవాలి బెల్లం వండుకుంటే పెనం గోపుకిలా పెనం తెస్తేని పెనం తెచ్చామనుకో కాలమైన ఉడితే తెర్రా ఏమది కాబట్టి ఆమె అక్కడ పెనంలో దింపేస్తాను కనునంటే చెత్త పిప్పు కూరేస్తాను ఒక అక్కపలు గీసి పడతాను కింద మంట కాలుతుంటే బాబాయ్ గారు ఆ కాకెక్కుతుంటే బాబు ఇచ్చేస్తుందండి పోదు సరసరా సరసరా ఏ గోపుకిడా ఆవు చచ్చిపోద్దురా ఈ బాలెట్ వెళ్ళపోతే రాజుగారు నా దిరస తీసి తోటకొమ్మనికి ఎగడొస్తాను బాబాయ్ గారు మరి నా భార్య బిడ్డల పరిస్థితి ఏంటండి రాజుల మాట చెప్పలు కొద్దు అన్నంత మంది చేస్తారు కానీ అయితే ఆయన గొల్లగోపుడు కూడా ఆవు దగ్గర తెల్లవాళ్ళు ఇలా పాలు తినా తయారవుతున్నాడు పోయింది హోయే చెంబు చూసుకో చెంబు ఎక్కడ ఉంది అక్కడ ఉంది అక్కడ బాబు కాదు నడిచిపోతున్నా చెంబును విసిరేస్తున్నావు వెళ్ళలేదు మాకు ఆయన వేట పడిపోక బాబు పడిపోతాడు ఏముండవు ఏమన్నా మహాప్రభు ఆవు దగ్గర ఆల్సిప్పుడు పాలు లేవండి పొద్దున్నే నేను దొడ్డు తీసుకొని చూస్తే పొద్దున్న చూస్తే పుర్రుగా ఉంటుంది బింది నిండిపోతే ఆనందం కలుగుతుంది సాయంత్రం దొడ్డు పెట్టాడు చూస్తే పొద్దు అంతా తప్పగా అయిపోతుంది మహాప్రభు నాకేం అంతుపట్టలేదయ్యా అయితే గోపుకిరా మరి ఆవు దగ్గర పాలే అయిపోతాయరా అదే అర్థం లేదు బాబు గారు రేపు కైనా కొత్త గోపాలు తేపోతే సిరిచి తీసి కోడకు మనకి ఎలగడతాను గోయంది
రాజుల మాట దెబ్బల కొద్దు అన్నంతమని శాస్త్రాలు కానీ పై వచ్చితో గొలగొమ్మన్నా ఆయన అది గట్టి కాదోడే కట్టి అలాగనే అది కదలా కాండావు బందే చేరారు అలా గట్టిగా తోడేసి గట్టి పెట్టే కదలకంటే ఆవును బంధించి గోపుకుడు కూడా ఆవు దగ్గర తెల్లవారు ఇలా సారా గోపులు చేస్తున్నాడు పోయింది లెక్క 3 రోజులు గుట్లో నా మహాష్మతి పాలు తాగాడు 4వ రోజుని పాలిచ్చే టైం చూస్తే దాటిపోయింది మా అన్నయ్య బ్రహ్మగోవ రాలేదు కారణం ఏంటి మా అన్నయ్య బ్రహ్మగోవకి ఏ ఆపద కలిగింది అలాగని గుట్లో నా శివన్నారాయణ మహాష్మూర్తి పైన దివ్యదుడు తండ్రు దీంతో చూసే కౌలు కూడా కొల్ల రాజేశ్వర ఎప్పుడైతే దివ్యంలో దిట్టు చూసి కొల్లారు చేయబోదికి ఆ బెమ్మకి రాగి సంఖ్యలన్నీ రాలిపోనే ఉక్కి సంఖ్యలన్నీ ఊడిపోనే కొట్లో దగ్గిపోయే పడుకోనే గోగో పోయి ఆ పుట్టగలకల్లో చక్కదనగా పాలిస్తుందంట 4 పాదాలు చాపి 4 దారులు ఒక దారి చేసి పొట్లలో మహేష్మూర్తికి పాలిస్తుంటే పాలు దగ్గర మహానుభావుడు 10 మంది బాగా చూసి ఒరే మన గోపులు పాలిస్తే పాలు పంపడం కారణం ఇదన్నమాట ఈ బ్రహ్మబాబు పొట్లో ఎవరైనా నల్లగా ఉన్నారు నల్లగా ఆయన పాలిస్తుంది అలాగని చెప్పి ఆ సోలాపూర్ మహానగర అయ్యా రాజుగారు మీరు చూస్తే కొత్తగా పాలు ఎవరికి ఇస్తుందో తెల్లవాళ్ళు సారాగోళం ఏమన్నారు రాత్రి 12 గంటల టైం అప్పుడు కొట్లు తెంపుకుండి ఆ బెమ్మబాబు కోరుపుట్లో పోయి పుట్టగలకలో పాలుస్తుందని అలాగన పోతికి చక్కదనంగా గోపు కూడా ఒరే గోపన్న అలాగన పోతికి హల్లు పడి గోపు కూడా తుల్లిపడేసి పొట్ట వరద వచ్చి ఆ జాడ చూసాడు ఆ జాడ చూసి ఆ తుప్పసాడికి వెళ్ళి చెట్టు పై గోపులు కొంటితో పెట్టాడంట వెళ్ళే అధికారి గోవా వెళ్ళే పాపిస్ట్ గోవా నేను పాలు తీస్తే పాలు బావడం కారణం అనమాట బంగారు వాడు పాలు పట్టుకెళ్ళి గోపాలు పట్టినాన్ని నేల పాలు పోస్తున్నావు నేను ఏం చేస్తాను చూడవు కానీ చేతున్న చెప్పుకోవడంతో ఇలా భూమి కొడుతున్నాడు పూనే గొడవ
కోటి అలాగనే అది హావి కోటి హరికి లేము హరి హావి కోటి లేబా హరికి లేము నాయనో గౌరి పూడంతానా కొల్లా రాజేశ్వ ఆయన కబలి పూడంతానా కొల్లా రాజేశ్వ అయ్యో దివ్య దొడ్డిలతో దిట్ట తీజూసో ఎప్పుడైతే పొట్లున్న శివనారాయణుడు ఆవును పట్టుకోండి గోపుడు ఆవు తప్పిపోయి ఎప్పుడు పొట్లున్న మహాశివుడు చెంపదేకపోతే చూద్దాను ఆయన ఆయన దివ్యేదిలో దిట్టు తీస్తూ ఎప్పుడైతే కొల్లారు చేసాడు గోవులు వచ్చే గోపన్న అక్కడే చెల్లిపోయారు అప్పుడు 10 మంది బాలకులు సోలాపూర్ మహారాజుడికి వెళ్తున్నారు పోయాను అయ్యో బొమ్మ పోత్ర మేళ బయలాదేరమ్మ రాత్రి 12 అప్పుడు కొత్త బాబు గోరు పొట్టలో పోయి పొట్టలో నన్ను నేను పాలిస్తుంటే అది చూసి తట్టుకోలేక గోపుకుడు ఆవులు కొట్టపోతే ఆవులు ఇప్పుడు పొట్టలో నల్లనే శబ్దం ఎక్కువంది అయ్యా ఆయన దివ్యేదితో దిట్టు చూసి ఎప్పుడైతే కొల్లరు చేసాడో మన గోవులు కాసే గోపన్న అక్కడే చెల్లిపోయిన సోలాపూర్ మహారాజు ఆలకించి ఇలా బయలుదేరుతున్నాడు బొమ్మబోతుల మేరా మాయ మోహ సోలాపూర్ మహారాజుకి చెప్పారు 10 మంది బాలకులు సోలాపూర్ మహారాజు వచ్చి భూతరూపం దాచాడు 3,00,000 మంది పుట్టవరకు వచ్చి జాడం చూశాడు అయ్యా శివనారాయణ నేను చూస్తే రారాజుని నాది చూస్తే భూతరూపం ధరించావు ఎన్నాళ్ళకి ఆ శాపం నేర్చుకోవుతుంది నాయన ఇచ్చిన శాపం తప్పదు ఈనాడు సోలాపూర్ మహారాజు ఆ కాలం అందరూ ఆకాశరాయి జలపిస్తావు నీ భార్య వక్కమాదేవి నీది వేయి జలపిస్తావు నాయన ఈ కనీపెద్ద వాళ్ళ కళ్ళబడుతున్న పద్మాదేవి అని పేరు పెడతావు ఎక్కడితో ఇష్టమవుతారు వదిలేసి తీరువాడు అవుతారు వచ్చి నీ వర్తకు వస్తాను పచ్చల పందిట్లో 10 మందిలో కాళ్ళు కడిగి కన్యాదం చేసి ముత్యాలు వద్దానికి క్రియాడుకుని శిరసపై సంబంధించినట్టయితే ఆమె చేతుల సాపు ఇడిచి పెడతాది అలాగే చేయింది నిన్ను ఇచ్చి పెట్టి వెళ్ళదలగాని పోయినా చెప్పాడు అలా ఎప్పుడైతే సోలాపూర్ మహారాజుకు వరించాడండి అయితే బ్రహ్మదేవుడు ఆవురూపం చేసి బ్రహ్మరూపం నడుచుకుని బ్రహ్మపట్నం వెళ్ళిపోయాడు ఆవుకి ఈశ్వరుడు దూడరూపం ధరించుకుని వదిలేసి అలా కైలాసపట్నం వెళ్ళిపోయాడు అప్పుడు లక్ష్మీదేవి కూడా గొల్లకని ఆ వదిలేసి లక్ష్మీదేవి వల్లాపూర్ పట్నం వెళ్ళిపోయింది ఎక్కడ
చూడగా గొల్లగోపుడు చెల్లిపోయి ఉన్నాడు కాబట్టి ఆ ఒక శివనారాయణ మహావిష్ణుమూర్తి ఈ ఒక గొల్లగోపుడిని సంజీవి జల్లేలా పైకి లేపుతున్నాడు. భోయం భోయే నేను గోవాని కొట్టాను రాజా గ్రహించదు మహాప్రభు. పిల్లలు గలవాడిని, పాపలు గలవాడిని, ముసలవాడిని, నా తప్పు మన్నించు మహాప్రభు. అరే నాయనా ఏదో ఒకసారి పైకి లేకు. ఈ ఆలమన్నంత ఏమందరా బాలగిరి మహారాజు గారి సోలాపూర్ మహారాజు గారికి నాయనా నీకు జీతం ఎంతరా? జీతం బాబయ్య ఏమిస్తారు బాబు? చెప్పు. కాలకన్నా నూనె కాస్తారు బాబయ్య. ఓ నూనె నెలకు పావులు ఇస్తారండి. అరే తలకి నూనె చుక్క నెలకు పావలా. ఇంకా ఇంకా ఇచ్చినండి ఎర్రి పెదలు ఉన్నారా నాయనా? నీకేం కావాలో కోరుకొని ఇస్తానన్నాడంట. మహాప్రభు మనం కొట్టకుండా తిట్టుకుంటుంటే 7వ పర్వతాన్ని ఏ పూజాముని నీ తొలి దర్శనం నాకు పిండి మహాప్రభు. అలా ఇచ్చే అన్నాడు. పోయింది ఆనాడు బట్టి ఈనాడు కూడా 7 పర్వతాలు పైన నాయన మన లోకల్లో మామూలుగా ఇలా చక్కదనంగా ఉన్న పక్కన ఉన్న దగ్గర ఉన్న ఆలయాలకైతే ముందుగా బ్రాహ్మణులు వెళ్ళి స్నానం చేసి దర్శనం చేసుకుంటారు. ఆ ఒక 7 గంటల దిగి తిరుపతిలో మాత్రమే వెంకటరమణ స్వామి వారు దివ్యాలోపం దర్శించుకోవాలంటే ఆ గొల్లగోపుడు వంశధారికులు గొల్ల సన్నే ఆ ఒక గొల్ల సన్నే పైకి లేసి 3 గంటలకల్లా స్నానం చేసి వెనకాల బ్రాహ్మణులంతా సుప్రభాతాలు చెప్పుకుంటూ వస్తుంటే గొల్ల సన్ని ముందుకెళ్ళి తెలుగు ఇస్తే ఆ ఒక దివ్యాలోపం తొలి దర్శనం అలా అయ్యాంట బట్టి కూడా అయ్యాంట దాకా కూడా అలా అలా గోపుడు కూడా వరమిచ్చేయాడండి. ఈ మహావిష్ణుమూర్తి కరకలాత కరిగిపోయిన మహానుభావుడు రక్తమ కారిపోతుందంట. అదిగో కారేడే రగతావా అర్ధనపడిలో కార్పెట్లో అమ్మా అమ్మంట బయలుదేరి వెళ్తానంట. ఆ అర్ధనపడిలో కార్పెట్లో అరణ్యదేశంలో ఒక్కిలిమాదేవి వారాసం సన్నిధిలో 365 కూడా నిచ్చికాయలు విభంగా పూజ చేస్తున్న మహిళలు. అయ్యా వారాస్వామి ఎప్పుడు వస్తాడు నా చిన్న కొడుకు, ఎప్పుడు వస్తాడు నా చిన్నకృష్ణుడు? అమ్మా ఒక్కిలిమాదేవి కంగారు పడవద్దు, భోషణ పడవద్దు. ఆ సమయం రానే వచ్చింది. ఆ గడిని కలిసి వచ్చాను గుహయం ఎంతో సీనువాడిల్లి వారసం ఎదుర్కొంటున్న కడుపు చెట్టు ఉంటే కడుపు చెట్టు అట్టుకుని అమ్మాయి దండి కొరిగాడు మహానుభావుడు. ఎంతలో ఒక్కిలిమాదేవి ఆలకించి ఈ అర్ధనపడిలో కోరలో అరణ్యదేశంలో నన్ను అమ్మాని కాకిపెట్టే కారణం ఎవరాలి కానీ పరిగెట్టుకుని ఆ ముంజూరు దూరి బయటకు వచ్చిందంట. ఎంతలో శ్రీనివాసుడు దండి కొరుకున్నాడు. అరేరే బాబు ఏ ఊరు ఏ పల్లె తల్లి అవుతుంది తాబుట్టులు ఎవరన్నా ఆయన దెబ్బ తగిలింది రగతమ్మ కారుతుంది కొడిక అలాగని చెప్పి ఓఖిలమాదేవి జిల్లుడు దిద్దిచ్చి తిరుబాటు పోసి భయాన్ని నింపి శ్రీనివాడి వారికి రగతమ్మ కారకంట ఇలా కొట్టి కడుతున్న హోయం హోయే. అప్పుడు శ్రీనివాడు అన్నాడంట, ఓ అమ్మా ఆకాశాలు పుట్టి ఉదాహరణ మరి గాలి తిరిగాను నాకు చూడగా అదిగో తల్లిదండ్రులు లేరు తయాలో లేరు
అది కూడా ఈనాడు తల్లి అయితే నాకోండి తీరవా అదిగో తల్లి ప్రేమ అంటేనా నాకు తెలుసురా అమ్మ తల్లిదండ్రులు లేని అనాథని మీరు ఆడతాయి నాకు ఉన్నట్టయితే తల్లి ప్రేమ ఏంటో నాకు తెలిసిన అమ్మ తల్లి ప్రేమకి నేను నోచుకోలేదు తల్లి అయితే బాబు నీ పేరేం పేరు నాయన పేరు శ్రీనివాసుడమ్మా ఓహో నీ పేరు శ్రీనివాసుడు నాయన నీ సాయం నాకు నా సాయం నీకు ఎంతకింత సమయం లేదు నేను పెంచుకుంటాను నువ్వు వస్తావా కొడుకు అప్పుడు కూడా ఓకిల మీద శ్రీమాన్ తీసుకెళ్ళి ప్రేమతో కొడుకుని అల్హర్మదిగా పెంచుకోవడం వంచనేటి ప్రేమతో కొడుకు అల్లముదిగా పెంచుకుంటే ఊగిరాయి శ్రీనివాసు ఊగిరాడేడు బాగా శ్రీనివాసు బాగుంటున్నాడండి జ్ఞాన తిని శ్రీనివాసు ఎదిగినాడు ఇతర పొత్తుల మీద కూర్చుని వేడి లేకపోతుల మీద లేచాడు వీడి 12 సంవత్సరాలు భయం వచ్చింది పోయింది నోస్తా ఉన్నారు చేరా కుదురు చేస్తా ఉన్నారు పుత్రుడు స్వకాలం పడుతున్నా మహాతల్లి అదిగో పుత్రవంశం చేరాలమ్మా అయ్యా పెట్టాలమ్మా అరే ఒడ్డికి ఏది చేరే తల్లే ఒడ్డికి ఏది చేరాలమ్మా అక్కో అయ్యో రకరమా అక్కో హరియ మేజవాడ దొరకమ్మా అయి నీసిన తమ్ముడు చిరట ఏరబాబు రక్కయ్యో వాడిని 110 రూపాయలు తల్లి కోణికిల మన పేరు ఆవులయ్యన కాడ పనిపాడమ్మ చీకడయ్యన కాడ తోడై దొరకాల ఏరబాబు కొట్టమ్మ దొరకమ్మ చల్లగా హేరబాబు గారు కళాకళ కళాపతి కాండగలు పెడతారు ఎరుమల సిద్ధి వినాయక ఆ చిత్త శ్రీరాముల హస్తిని కూడా అలా 12 పిల్ల 12 కాదు కాపాడాల గోయమ్మ
అంటే మళ్ళీ అగ్ని పడతాం పట్టుకెళ్ళి అలాగే ఆయన ఎప్పుడైతే మెరక దుక్కుల్లో లక్ష్మి బట్టి దుక్కులు తింటే బంగారు అంత దుక్కు తింటే బంగారు పెట్టి బయటపడ్డాడంట. ఆ బంగారు పెట్టి తీసి రాజులు నా సభకు తెచ్చారంట. తాతగారు నాడు తాళాలు తీసారంట. కనీ పెంచిన బాధ కళ్ళు పడ్డాడంట. ఆ బాధని మునేశ్వరుడు తీసి అయ్యా ఆకాశరాజు గారు ఇదిగో మీకు అష్ట ఔశ్వర్యాలు తిరిగి సంపదలు హారికలు బంగారు భవనాలు మేళ మిద్దులు ఉన్నాయి. కొత్త సంతానం లేదు అలాగని కొత్త సంతానం లేదు అలాగని ఈ ఒక భూమాత మీకు ఆడవాళ్ళు చిందలు కానీ ఆ బాధ తీసుకెళ్ళాగా సరే అడ్డాలు ఏం జరిగి అప్పుడు ఆకాశరాజు గారు ఏం చేస్తున్నారా ఆకాశరాజు కూడా పొరుగురు పేరు తిరిపించి సొంత పని వచ్చే వెంకటేశ్వర వెరికి బాగా చెప్పమని 7 రూపాయలు అలా కొనకలు పంపించారు కళాకలు కళాపతి కానకి వెళ్తారు ఎరువులో సిద్ధిన అస్థిని కూడా అలా కాజు కాబడాలకు అప్పుడు కూడా ఆయన రామతో బాలని చక్కదంగా పెంచుకున్నారు. నిండు 12 సంవత్సరాలు పైన వచ్చిందని పద్మావతి పేరు పెట్టారంట. చదువు సంగీతాలు చక్కదంగా తెచ్చుకుని పద్మావతి తనకి బలతో వగ్గానకు రోజుని ఉద్యానవనములకి అలా హట్టకెళ్తున్న ఇక్కడ శ్రీనివాయుడు ఓకిలీపట్నాన్ని తల్లి దగ్గర సెలవన్నుకుని తెల్ల యక్షమెక్కి ఏటమారంగా అలా ఏట బయలుదేరాడు పోయమ్మ. ఆ ఒక్క శ్రీనివాయుడు వాడు గజన్న వేణు తరుముకుంటూ వెళ్తాడన్న మహానుభావుడు. ముందు ఏనుగు వెళ్తుంది, వెనకాల శ్రీనివాయుడు వెళ్తున్నాడు. ముందు ఏనుగు వెళ్తుంది, వెనకాల శ్రీనివాయుడు వెళ్తున్నాడంట. పద్మాదేవి నా పూలవానికి వెళ్ళి ఈశ్వరుడు మాయ వల్ల ఏనుగు మాయమైపోయిందండి. ఎప్పుడైతే ఏనుగు మాయమైపోయిందో పద్మాదేవిని శ్రీనివాయుడు చూశాడు. శ్రీనివాసుడిని ఒకరిపైన ఒక మనసు ఇచ్చుకున్నారంట. అప్పుడు కూడా శ్రీనివాసుడు పద్మాదేవిని ఇలా అన్నాడు పెళ్ళవలేదమ్మా
ఊళ్ళో బాగడుల్లో అరంగి దేశంలో పెళ్ళి అవ్వలేదు కళ్ళవలేదు భార్య లేక బాధపడుతున్నాను వద్దులెవరు లేక ఒంటిగా ఉన్నాను నీకు నాకు వీడు జోడు చూడబుచ్చుకుంది ఇవన్నీ నచ్చారు చూస్తే ఆడవాళ్ళని మీరు చూస్తే మగవాళ్ళు ఆడవాళ్ళు నా చోట మగవాళ్ళు కాకూడదు ఓహో ఆడపిల్ల నా సాటికి మగవాళ్ళు రాకూడదు అయితే తప్పు మాదా మీద అయితే చిన్నదానా మగవాళ్ళన్న సాటికి ఆడపిల్ల రావచ్చు ఇవన్నీ నచ్చారు ఎలాగైనా తెలుసు కదా ఇవన్నీ నచ్చారు ఏ ఊరు అయితే చిన్నదానా మా ఊరు అయ్యో మమ్మల్ని అడుగుతున్నావు చెప్పమంటావా అప్పుడు కూడా శ్రీవారి వారు కృష్ణవతారంలో మా తండ్రి కూడా ఒక దేవుడు మా తండ్రి మా తల్లి దేవకీదేవి మా తమ్ముడు బలరాముడు మా చెల్లి మా అన్నగారు బలరాముడు మా బంధువులు పాండవులు మా బావగారు అర్జెంటు నా చెల్లి సుభద్రదేవి నా పేరు వేణుగోపాల్ కృష్ణన్నారంట అయితే అప్పుడు కూడా శ్రీవారు అన్నారంట ఒలే చిన్నానా నా జమ్నామాలు చక్కదంగా చెప్పాను అయితే చిన్నారా నీరు అడిగా రాజులా దేవుడు రాజులే నీకు నాకు పద్మాదేవి పెట్టి తిరగడం పడుతున్నాడు పద్మాదేవి చెరగదు కూడా ఓలే అక్క ఓలేసింది పద్మాదేవి అంటే ఎవరే మన రాణి గారు మన రాజ్యం గారు ఓలే అక్క ఎవరే
నాయన దెబ్బ తగ్గిందా అరే దెబ్బ తగిలింది. అలాగే పద్మాదేవి జిల్లుడికి వచ్చి సినిమాటు మొదలుపడి ప్రయాణం నింపి సినిమాడి వారికి ఇలా రక్తము గారకంట ఇలా కొట్లు కడుతున్న సినిమాడు కూడా కట్లు కట్టిందో సినిమాడి వారు చేతిలో సిగేసి పద్మాదేవి ఇలా సినిమాడుతున్నాడు గోయం ఒలే తిరునాడా నిన్నే పిలుస్తాను నన్నే పిలుస్తాను నిన్నే పిలుస్తాను నన్నే పిల్లాడాల అలాగని చెప్పి శ్రీనివాసుడు వారు పద్మాదేవి మటుకు లాగినాడు. లాగినా అదిగో చేతిలో చేసి తిరువాడే అందాదా కనవాడు శ్రీనివాసుడు చేతిలో చేసి తిరువాడు ఓ శివనా ఎవదేవా శివనారా ఎవనా తహారావా అదో ఉదిరి చెట్ల కాలమ్మా మాయమ్మో ఉదిరాడుతున్నారే తల్లో అదో మా చెట్ల కాల తల్లో మాయమ్మో అదో మాట్లాడుతున్నారే తల్లో అలా చింత చెల్లి కాడ చింతేసి ఉసిరి చెట్టు కాడ ఉసిరి అడుకుని మామిడి చెట్టు కాడ మాట్లాడుకున్నారంట. ఆయన పదిలో చేతిలో చేసి తిరువాడు ఒకలామా నీ కొడుకు ఎలా ఉన్నాడు అయ్యో ఒకలామా నీ కొడుకు ఎలాగో ఉన్నాడు అయ్యో తొప్పాడికెళ్ళే మాయా మహిళాడు ఆ చేతిలో చేసిన వాడు తుప్పసడికి వెళ్ళి మాయమైపోయాడు సినిమా పద్మదేవి ఆడపిల్ల కాబట్టి నట్టింటికి వెళ్ళి తన కన్నా తల్లి తెలుసుకో ఇంటి చెప్పుకోలేకపోతే మహాతల్లి శ్రీనివాస 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 కుక్క మనసులో కూలిపోయింది. తిండం లేదు తిప్పడం లేదు మంచిగా అనలేదు మరీ అనలేదు. ఆయన ఇప్పుడు కురులు కూడా మొదలైన మహాతల్లి నిన్నగాక మన నా కూతురు పద్మాదేవి ఉద్యానం జరుచుకుని వచ్చింది. ఏ దెయ్యం పట్టుకుందో పిసాయి పట్టుకుందో కాడి పట్టుకుందో జబ్బు వచ్చిందో జ్వరం వచ్చిందో చెడి పెట్టారో శాతాలు పెట్టారో ఓ ఎనుమలేదలు కానీ ఆవిడ కన్నా తల్లిదండ్రులు ఈశ్వరుడు గుళ్ళే తీసుకెళ్లి అపచాటాలు చేయించారంట. రసరేఖలు కట్టించారంట. దెయ్యమా భూతమా పిశాచ కావనియా జబ్బా జనమా జబ్బు జ్వరం ఏమి కాదమ్మా ఆ అమ్మ ప్రేమలో పడ్డాది. అలా శ్రీనివాసుడు